మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 11 వార్డుల్లో గెలుపొందారు. బీఆర్ఎస్ 3 వార్డులు, బీజేపీ 1 వార్డు గెలుపొందారు. దీంతో లక్సెట్టిపేట మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దొంత అంజలి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. మోత్కూరి రాజేశ్వరికి అవకాశం కల్పించారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు మహిళలే కావడం విశేషం. లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఇద్దరు మహిళా సారథుల ద్వారా అభివృద్ధి పదంలో సాగాలని ఆకాంక్షించారు. గెలుపొందిన కౌన్సిలర్లతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్లచే అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అందజేస్తారు. సంఘ సభ్యురాలిగా నేను లక్షపేట పురపాలక సంఘం నేను లక్షపేట పురపాలక లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలిగా నేను బూడ రాజేంద్ర ప్రసాద్ నేను లక్షపేట పురపాలక లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలిగా అయ్యా లక్షపేట మున్సిపాలిటీ యొక్క చైర్పర్సన్ గా ఎన్నికై దేవుని పేరు మీద ప్రమాణం చేస్తున్నాను. నా విధుల నిర్వహణలో నాకు సంబంధించి విచారణకు వచ్చే లేదా లక్షపేట మున్సిపాలిటీ యొక్క వైస్ చైర్పర్సన్ గా ఎన్నికై దేవుని పేరు మీద ప్రమాణము చేస్తున్నాను. 11 మంది కౌన్సిలర్లు అవుట్ ఆఫ్ 15 11 మంది కౌన్సిలర్లు గెలిపించుకొని ప్రేమ్ సాగర్ గారు ఏదైతే అభివృద్ధి ఇక్కడ నియోజకవర్గాన్ని భయంపై చేశారు. దానికి ఒక నిదర్శనం, దానికి గుర్తింపు ఈ ఎన్నిక ఏదైతే ప్రక్రియ జరిగిందో దాని ద్వారా మాకు ఫలితాలు వచ్చినాయి. ఆయన చేసిన అభివృద్ధికి ఇది ఒక నిదర్శనం. రెండోది, ఆ అభివృద్ధికి ఇందువరకు చెందాలంటే ఏదైతే మున్సిపాలిటీ కైవసం చేసుకొని చేద్దామనుకుని దాన్ని తీసుకొని వచ్చామో, తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన ఏవైతే సేవలు ఉన్నాయో, ప్రేమ్ సాగర్ గారు చేసిన సేవలు అవన్నీ కింది వరకు ఓట్లు చేరినాయి కనుకనే వాళ్ళందరికీ మాకేదైతే భారీ మెజార్టీ ఇచ్చి వాళ్ళందరికీ ప్రజలందరూ మాకు ఏదైతే కానుక ఇచ్చారు ప్రేమ్ సాగర్ గారికి, దీనికి వాళ్ళందరికీ సోదా విధేయులై ఉంటారు. ఇంకోటి చైర్మన్గా మన దొంత అంజలి గారు, తర్వాత అయితే వైస్ చైర్పర్సన్గా మోతుకూరి రాజేశ్వర్ గారు.